సిపిఆర్ అనేది అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి? కొన్ని సినిమాల్లో చూపించారు, పాప చనిపోయాక బయటికి తీసి ఎలక్టివ్ గా ఒక గంట తర్వాత చేస్తే వెనక్కి రారు అంటే ఆగిపోయిన సెకండ్స్ లో చేయాలి. రక్త ప్రసారం ఆగిపోగానే పనికి రాకుండా పోయేది బ్రెయిన్. 3 నుంచి 8 నిమిషాల వ్యవధిలో దానికి సరఫరా లేకపోతే బ్రెయిన్కి ఇట్ విల్ డై. నాకు బాగా కావాల్సిన డాక్టర్ ఫోన్ చేసి, మనకు తెలిసిన వాళ్ళు ఛాతిలో చాలా కష్టం అంటున్నారు, బయలుదేరారు, కొంచెం చూసుకో అన్నారు. ఈసీజీ పంపించారు, హార్ట్ అటాక్ అది. వెంటనే రండి అన్నారు. తిరిగి రాగానే మనం సిపిఆర్ స్టార్ట్ చేసాం. మనిషి రికవర్ అయిపోయాడు, బ్రెయిన్ రికవర్ కాలేదు. దట్ ఈస్ వాట్ వెన్ సిపిఆర్ ఈస్ డిలేడ్ వస్తుంది. వైట్ రైస్ తినకూడదు, బ్రౌన్ రైస్ కూడా ఇప్పుడు డేంజరస్, చపాతీలు తినకూడదు, ఇట్లా ప్రతి ఒక్కటి ఏది టచ్ చేసినా అది తినకూడదు, హెల్త్కి మంచిది కాదు. ఇంకేం తినాలి మేము? ఒక మనిషికి సెంట్రల్ ఒబిసిటీ అంటాం. పొట్ట వచ్చింది అనుకోండి, పొట్ట కమ్స్ బికాస్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఫ్యాట్ అనుకుంటారు. అది కార్బోహైడ్రేట్, లో కార్బోహైడ్రేట్, నో కార్బోహైడ్రేట్ కాదు. జ్యూసెస్ ఆర్ నాట్ గుడ్. జ్యూస్లో పల్ప్ డ్రైన్ అయిపోతే ఇట్ బికమ్స్ షుగర్. ప్యాసివ్ స్మోకింగ్ అనేది చాలా మంది గుర్తించట్లేదు. హౌ డేంజరస్ దిస్ ప్యాసివ్ స్మోకింగ్ ఈస్? మీరు రోజు మీ ఫ్రెండ్ తాగుతున్నాడు, మీరు పక్కన కూర్చున్నారంటే యు ఆర్ ఈక్వల్లీ ఎక్స్పోజ్ టు దట్ స్మోక్ అండ్ యూ హ్యావ్ ఎన్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ హార్ట్ అటాక్, ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ లంగ్ డిసీజ్, ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ బ్లాడర్ క్యాన్సర్, ఈక్వల్ ఛాన్సెస్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్. ఓ మై గాడ్. నిద్రలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళని మంచి చావు అంటారు కానీ, బట్ రీజన్ ఏంటి సార్, ఎందుకు చనిపోతున్నారు? అరౌండ్ 50% ఆఫ్ పీపుల్కి వార్నింగ్ సైన్స్ ఉంటాయి. కొంతమందికి సెంటర్లో వస్తుంది, కొంతమందికి భుజాలకు వస్తుంది, కొంతమందికి దవడలకు వస్తుంది, కొంతమందికి పళ్ళు పీకుతాయి, కొంతమందికి తల నుంచి భుజాలకు వస్తుంది, కొంతమందికి ఆవలింపుల్లాగా వస్తాయి, కొంతమందికి తేన్పుల్లాగా వస్తాయి, కొంతమందికి చెమటలు వచ్చి అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తుంది. ఇలా అనేకమైన లక్షణాలు ఉంటాయి. మీరు చూసిన ఒక చాలా అంటే బాధాకరమైన క్రిటికల్ కేస్ స్టడీ ఏంటి సార్? హీ డజంట్ స్మోక్, ఈజ్ జస్ట్ యంగ్, డయాబెటీస్ లేదు, హైపర్ టెన్షన్ లేదు, ఫ్యామిలీలో ఎవరికి లేదు. సో దిస్ గై కేమ్ టు మీ, ఇట్ ఈస్ అన్ హార్ట్ అటాక్. బట్ అంటే అటాక్ వచ్చేసింది, సెటిల్ అయిపోయింది. ఈయనకి సడన్గా ఒక మనం చేసింది 12 గంటలకైతే సాయంత్రం 5ంటికి 6ంటికి. అంటే కొన్నిసార్లు వీఆర్ హెల్ప్లెస్. దేర్ ఆర్ సిచ్యుయేషన్స్ వేర్ వీ సేవ్ పేషెంట్స్ అండ్ బికమ్ హీరోస్, బట్ దేర్ ఆర్ సమ్ టైమ్స్ వేర్ వీ లూజ్ పీపుల్ despite our best efforts and we feel very very bad that day. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. మనకు చిన్న ఏ నొప్పి వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వేసినా ఫస్ట్ స్పందించేది గుండె అంటారు. సో ఆ గుండెని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. హార్ట్ని హెల్దీగా ఉంచుకుంటేనే మనం హెల్దీగా ఉంటాము. అండ్ ఈ మధ్య కాలంలో బోల్డ్ అని వీడియోస్ చూస్తున్నాము. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోవడం అని అనుకుంటున్నాం, కానీ ఇవి కార్డియాక్ అరెస్ట్లు అవుతున్నాయి. అసలు హార్ట్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, హార్ట్ గురించి బోల్డ్ అని విశేషాలు ఇవాళ మనకు చాలా క్లియర్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవికాంత్ గారు, సీనియర్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్. నమస్కారం రవికాంత్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో నిజంగానే మైండ్ మాట వినాలా, హార్ట్ మాట వినాలా అనేవి కూడా మనం చాలా చూస్తూ ఉంటాము. మైండ్ అంటే వి ఆల్ నో ఇట్ టేక్ సిగ్నల్స్, సైంటిఫికల్గా ఎవ్రీథింగ్ ఫీడ్స్ ఇన్ మైండ్. బట్ హార్ట్కి నిజంగా అలాంటి సిగ్నల్స్ కానీ అలాంటి ఎమోషన్స్ కానీ అవి క్యారీ అవుతూ ఉంటాయి, జస్ట్ పంపింగ్ మిషన్? లేదండి, 100% ఆల్ విల్ బి క్యారీడ్ టు ఎవ్రీ ఆర్గన్. అండ్ ఫర్ హార్ట్ ఇట్ ఈస్ మోర్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకళ్ళ మీద అరిచాను, అరిచినప్పుడు నా ఎమోషన్ ఉంటుంది, అవతల వాళ్ళ ఎమోషన్ ఉంటుంది, రైట్? రిసీవింగ్ ఎండ్ ఉంది, ఇక్కడ నుంచి పంపించిన ఎండ్ ఉంది. బోత్ విల్ హ్యావ్ ఎ న్యూరో ట్రాన్స్మిటర్స్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ వేస్. ఒకళ్ళకేమో అరుపు, అది ఒక న్యూరో ట్రాన్స్మిటర్. ఇంకోళ్ళేమో బాధపడచ్చు, వాళ్ళు కూడా అగ్రెసివ్ అవ్వచ్చు, వాళ్ళ న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా ఉంటాయి. ఫైనల్గా బోత్ ఆఫ్ దెమ్ వాళ్ళ మనసు నుంచి, వాళ్ళ మైండ్ నుంచి, నాట్ మనసు, మన మైండ్ నుంచి న్యూరో ట్రాన్స్మిటర్స్ ఫైనల్గా సిగ్నల్స్ వెళ్ళి అన్ని ఆర్గాన్స్ మీద, ఎస్పెషల్లీ హార్ట్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఇట్ మైట్ బి సెకండ్స్, మినిట్స్. అంటే గుండె వేగం కొట్టడం అంటాం కదా, ఈ వేగం కొట్టడం ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ నుంచే వస్తుంది. ఓకే. ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ప్రజెంట్ సినారియోలో ప్రతి ఒక్కరికి, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ స్ట్రెస్ అంతా తీసుకెళ్ళి హార్ట్లోకి వెళ్ళిపోయి హార్ట్ హెవీ అయిపోయే కార్డియాక్ అరెస్ట్లు జరుగుతున్నాయా? అంటే పూర్తిగా నేను దీన్ని ఏకీభవించలేను. ఎందుకు అంటే ఈ స్ట్రెస్ ప్రతి మనిషికి ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మీరు అన్నారు ఈ జనరేషన్లో ఎందుకు ఉంటుంది అంటే, ప్రతి వాళ్ళు దే వాంట్ టు బి కాంపిటేటివ్. ఎవ్రీ వన్ ఈజ్ కాంపిటేటివ్. నేనే ముందుండాలి, అందరికంటే నాకే ఎక్కువ మార్క్స్ పడాలి, ఏ విషయంలోనైనా, అది సబ్జెక్ట్ అవ్వక్కర్లే, ఎటువంటిదైనా నాకే ఎక్కువ మార్క్స్ పడాలి, నేనే ముందు ఉండాలి, నేనే ప్రాజెక్ట్ కావాలి అనేది ఈ జనరేషన్లో అందరికీ ఉంది. సో దిస్ ఈజ్ వాట్ స్ట్రెస్ క్రియేట్ స్ట్రెస్. అది స్ట్రెస్ కాదు, అది క్రియేట్ స్ట్రెస్. బికాస్ మీకు ఒక కోరిక ఉంది, ఆ కోరికని మీరు సాధించాలనుకున్నప్పుడు అలా జరుగుతుంది. సో ఇది అందరికీ ఉండగా అందరికీ హార్ట్ అటాక్ రావట్లేదు, అందరికీ ఇబ్బంది కలగట్లేదు.
సో పర్సంటేజ్ ఉంటుంది, ప్రాబబిలిటీ పర్సంటేజ్. ఓకే. సో ఈ పర్సంటేజ్ ఎట్ ఎనీ కాస్ట్ ఇట్ ఈస్ లెస్. 100% నేను ఐ కెన్ టెల్ యూ ఇట్ ఈస్ లెస్. బట్ కొంతమందికి ఆల్రెడీ గుండె వ్యాధి ఉంటే ఈ స్ట్రెస్ని ఆ గుండె తీసుకోలేదు. ఓకే. దట్ ఈస్ వన్. ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు గుండె నార్మలే ఉండి కూడా ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, అంటే కొంతమందికి ఒకళ్ళకి ఈ స్ట్రెస్ తక్కువ, అదే స్ట్రెస్ ఇంకోళ్ళకి ఎక్కువ. ఓకే. సో ఈ ఇండివిజువల్ వేరియేషన్స్లో ఈ స్ట్రెస్ని తట్టుకోలేని పరిస్థితి గుండెలకు కొన్నిటికి ఉంటాయి. బట్ దిస్ విల్ బి 1 in 10,000 ఐ కెన్ టెల్. ఓకే. వాళ్ళల్లో గుండె జబ్బు లేకుండా కూడా గుండె ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని మీరు చెప్పే ఈ సిట్యుయేషన్ని అక్యూట్ కర్నరీ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. అక్యూట్ కర్నరీ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే అప్పటికప్పుడు ఒత్తిడికి గుండె గురయ్యి, అంటే ఒక సెకండ్ ముందు గుండె బాగుండి ఒక సెకండ్ తర్వాత గుండె లొంగిపోతుంది వ్యాధికి. సో దట్ ఈజ్ వాట్ ఈజ్ అక్యూట్ కర్నరీ రిస్క్ ఫ్యాక్టర్. ఈ రిస్క్ అనేది కంపారిటివ్గా తక్కువ ఉంటుంది. అంటే స్ట్రెస్ మితిమీరి ఉన్న వాళ్ళల్లో ఎంతమంది ఉన్నా కూడా అందరికీ ఎఫెక్ట్ కాదు, ఎంతమందికి అవుతుంది. అయితే ఒకప్పుడు ఎన్నో హార్ట్ అటాక్ వచ్చింది అని అడుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటి సార్, అసలు చూస్తుండగానే మనుషులు కొలాప్స్ అయిపోతున్నారు, దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటున్నారు. డిఫరెన్స్ ఏంటి హార్ట్ అటాక్కి కార్డియాక్ అరెస్ట్కి? కార్డియాక్ అరెస్ట్ వేరు, హార్ట్ అటాక్ వేరు అనేది చాలామందిలో ఆ క్లారిటీ లేదు. గుండె పోటు, గుండె ఆగిపోవటం. అరెస్ట్ అంటే ఆగిపోవటం. సో గుండె ఆగిపోవటానికి ఒక కారణం గుండెపోటు, కానీ గుండెపోటు అవ్వక్కర్లేదు గుండె ఆగిపోవడానికి. అంటే గుండెపోటు కాకుండా కూడా గుండె ఆగిపోతుంది. ఎగ్జాంపుల్, కిడ్నీ డిస్ఫంక్షన్ ఉంది, కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, పొటాషియం అనే సబ్స్టెన్స్ బాడీలో చెడు పదార్థం పెరిగిపోయింది, గుండెని ఆపేస్తుంది. ఇక్కడ గుండెపోటు కాదు, ఇది హార్ట్ అరెస్ట్ అయింది, అంటే కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఇంకొకటి ఉంటుంది, అంటే ఆక్సిజన్ బాడీలో తగ్గిపోయే పరిస్థితులు కలిగి లోపల చెడు పదార్థాలు చేరే పరిస్థితులు కలిగి, అంటే సెప్సిస్ అంటాం. ఇటువంటి పరిస్థితుల్లో చెడు పదార్థాలన్నీ గుండె మీద ఒత్తిడికి గురి చేసి ఎసిడోసిస్ అంటాం. సో ఈ బ్యాలెన్స్ మారిపోవటం వల్ల గుండె ఉన్నట్టుండి ఎలక్ట్రికల్గా ఉంటుంది, మెకానికల్గా ఉండదు, అంటే అది కొట్టుకోదు. ఈసీజీ మాత్రం వస్తూ ఉంటుంది, దాన్ని పల్స్లెస్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ అంటారు. ఇది కూడా కార్డియాక్ అరెస్టే. అంటే ఇక్కడ కూడా నీకు గుండెపోటు ఉండక్కర్లే, గుండెలో జబ్బు ఉండక్కర్లే, అంటే వేరే పరిస్థితుల వల్ల గుండె ఆగిపోయింది. సో గుండెపోటు కానక్కర్లే గుండె ఆగిపోవటానికి. సో దీన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. వెరాజ్ గుండెపోటు వచ్చిన వాడికి గుండె ఆగిపోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే గుండెపోటు హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ అరెస్ట్ అవ్వక్కర్లే. అది చాలా మందికి జరిగేది అలానే. మెజారిటీ పీపుల్ మా దగ్గరకు వస్తారు, వాళ్ళకి గుండెలు ఆగిపోయి ఉండవు, హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది, గుండె పోటు వచ్చి ఉంటుంది. మనం వాళ్ళని హెల్ప్ చేస్తాం, మనం ఏదో ఒక ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని ఇంటికి పంపిస్తాం. సో దిస్ ఈజ్ కాల్డ్ హార్ట్ అటాక్. అంటే హార్ట్ అటాక్ వల్ల గుండె ఆగిపోవచ్చు, కానీ అందరికీ జరగదు. అది 100 మందికి గుండెపోటు వస్తే పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కే గుండె ఆగిపోతుంది. సిమిలర్గా గుండెపోటు వచ్చిన గుండె ఆగిపోయిన వాళ్ళ సంఖ్య తీసుకుంటే అందరికీ గుండెపోటు కారణం కాక్కర్లేదు. సో మీకు ఈ క్వశ్చన్ తెలుసుంటే కరెక్ట్. సో కార్డియాక్ అరెస్ట్ రాబోతోంది అని తెలిసినప్పుడు, అంటే ఒక 10 minutes ముందు మనకి ఏమైనా సిగ్నల్స్ వస్తాయి, సో దట్ వీ కెన్ బి అవేర్ అండ్ ఆ కార్డియాక్ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి? అందరికీ ఉండవు, బట్ కొంతమందిలో ఉంటాయి. ఏంటి సార్ ఆ సిమ్టమ్స్? అంటే అతి తక్కువ మందిలో వాళ్ళకి ఔరా, అంటే ఒక కైండ్ ఆఫ్ సింకప్ అంటాం. సింకపీ అంటే ఒక కైండ్ ఆఫ్ నేను వెళ్ళిపోతున్నానేమో అని, నాకు మోషన్ వచ్చేస్తుంది, జనరల్గా జరిగేది, నాకు మోషన్ వచ్చేస్తుంది, నాకు యూరిన్ వచ్చేస్తుంది, ఆవలింతలు వస్తాయి, కళ్ళు తేలేసి నాకేం కనిపించట్లేదు అనేది. ఈ సిట్యుయేషన్ సెకండ్స్ ముందు కానీ మినిట్స్, కొన్నిసార్లు మినిట్స్, నాట్ మోర్ దెన్ దాట్, హవర్స్ ఉండదు. సో ఇది జరిగినప్పుడు ఎవరైనా ఉంటే పక్కన హెల్ప్ తీసుకోవాలి. దట్ హెల్ప్, ఇఫ్ మెడికల్ హెల్ప్ అయితే మెడికల్ పర్సన్ విల్ టేక్ కేర్. అది ఏదన్నా అవ్వచ్చు, సిపిఆర్ అవ్వచ్చు. అంటే సిపిఆర్ అంటే ఎవెన్చువల్లీ ఇంకొంతసేపట్లో ఆయన ఉండడు, అంటే కళ్ళు తేలేసేసి నాడి ఉండదు, కొలాప్స్ అంటాం, కొలాప్స్ అయిపోతాడు, అప్పుడు సిపిఆర్ చేయాలి. మనిషి లెగిసుండి బ్రతికుండి అప్పుడు చేయకూడదు సిపిఆర్. సిపిఆర్ అనేది మనిషి కొలాప్స్ అయిపోయి నాడి లేదు, అన్కాన్షియస్గా ఉన్నప్పుడు, అన్కాన్షియస్ కూడా కాదు. అన్కాన్షియస్ అంటే ఏంటి, అతని ఆధీనంలో అతను లేడు, మనకు అది కాదు ఇంపార్టెంట్. గుండె లేదు, నాడి లేదు, గుండె లేదు. అంటే స్టెథోస్కోప్ పెడితే సౌండ్స్ ఉండవు, పల్స్ పట్టుకుంటే పల్స్ ఉండదు, కెరోటిడ్ అని అంటాం, ఇక్కడ నాడిని చూస్తే నాడి ఉండదు. సో ఇవి చూడగలిగిన వాడు అవి చేస్తాడు. చూడలేని వాళ్ళు ఏం చేస్తారు, గట్టిగా కొడతారు, అస్సలు చలనం లేదు, నువ్వు ఎంత చేసినా కదలట్లేదు, తప్పైనా పర్వాలేదు, ఒక తంపీయటంలో తప్పు లేదు, తంపివ్వచ్చు. ఒకవేళ నిజంగా పల్స్ ఉన్నా కూడా ఏం జరిగేది లేదు, తంపిస్తే లేస్తే లేస్తాడు, లేకపోతే లేగడు. సో దట్ ఈస్ హౌ ఎ నార్మల్ కామన్ మ్యాన్ హ్యాస్ టు డూ. సో ఇది
పక్కన వాళ్ళు ఇలాంటి సిచ్యుయేషన్లో అవైలబుల్ ఉంటే చేయాల్సిన పని. ఓకే. ఆయనే ఏం చేయగలడు, ఆ పర్సన్ ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడంటే ఒక థింగ్ ఏం చేయొచ్చు అంటే సమ్ టైమ్స్ దిస్ హెల్ప్స్, నాట్ ఆల్వేస్. ఏమిటి అంటే బిగ్గరగా గాలి తీసుకొని డీప్ బ్రెత్ అని తీసి గట్టిగా వాయిలెంట్ కాఫ్, అంటే ఒకేసారి సింగిల్ బౌట్ ఆఫ్ కాఫ్ విచ్ ఇస్ లౌడర్, ఓకే. అంటే గట్టిగా దగ్గాలి. ఇదేమవుద్దంటే గాలి తీసుకోవటం వల్ల ఊపిరితిత్తులు వెడల్పోతాయి, అవి ఒకేసారి హార్ట్ని మసాజ్ చేస్తాయి గట్టిగా తగ్గినప్పుడు. సో హార్ట్ని ఇట్స్ లైక్ ఏ సెల్ఫ్ మసాజ్ అనుకోండి ఒక రకంగా. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ డూయింగ్ యువర్ సెల్ఫ్. సో కార్డియాక్ అరెస్ట్ వస్తుంది, అటువంటి శకునం ఉంది అన్నప్పుడు ఈ ప్రయత్నం ఒకటి చేయొచ్చు. అన్నిటికీ మించి షౌట్ ఫర్ హెల్ప్. ఎప్పుడు కూడా దీనికంటే ముందు చేయాల్సింది షౌట్ ఫర్ హెల్ప్. హెల్ప్ అంటే ఎవరో ఒకళ్ళ బాబు నేను నా వల్ల కావట్లేదు, నువ్వు ఏదైనా హెల్ప్, అంబులెన్స్ అన్న పిలవండి, పక్కన ఉన్న వాళ్ళని పిలవండి అని అరిచి హెల్ప్ తీసుకోవటం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నేను చెప్పింది. ఓకే. స్మోక్ చేయని వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్, కార్డియాక్ అరెస్ట్లు అవుతున్నాయి బికాస్ ఆఫ్ ప్యాసివ్ స్మోకింగ్ అనేది చాలా మంది గుర్తించట్లేదు. హౌ డేంజరస్ దిస్ ప్యాసివ్ స్మోకింగ్ ఈస్? మీరు రోజు మీ ఫ్రెండ్ తాగుతున్నాడు, మీరు పక్కన కూర్చున్నారంటే యు ఆర్ ఈక్వల్లీ ఎక్స్పోజ్ టు దట్ స్మోక్ అండ్ యూ హ్యావ్ ఎన్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ హార్ట్ అటాక్, ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ లంగ్ డిసీజ్, ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ బ్లాడర్ క్యాన్సర్, ఈక్వల్ ఛాన్సెస్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్. ఓ మై గాడ్. ఊరికే పక్కన కూర్చున్న తాగకపోయినా నేను తాగలేదులే అనుకుంటూ ఉంటారు చాలా మంది. ఎవ్రీడే కూర్చుంటే, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ కాదు, ఎవ్రీడే కూర్చుంటే సరి సమానమైన రిస్క్ ఉంటుంది. అప్పుడప్పుడు ఎక్స్పోజ్ అయినా కూడా ఆ రిస్క్ ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఆయిల్స్లో కూడా హార్ట్కి సంబంధించి సింబల్స్ వేసి రిఫైన్డ్ ఆయిల్స్ అమ్మేస్తూ ఉన్నారు. నిజంగా మంచిదా హార్ట్కి? అంటే రిఫైన్డ్ ఆయిల్ అనే పదానికంటే కూడా నా ఉద్దేశం రిఫైన్డ్ అని కాదు, ప్లాంట్ ఆయిల్స్. ప్లాంట్ ఆయిల్స్ ఆర్ గుడ్ ఫర్ హార్ట్. ప్లాంట్. So anything which comes from plant. So it can be mustard oil, it can be sunflower, it can be safflower, it can be groundnut. So plant oils. But more than that, ఆయిల్ ని తక్కువ వాడటం, కన్సంప్షన్ తక్కువ ఉండాలి. అంటే ఒక ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, నలుగురికి కలిపి ఇంత, అంటే యాక్చువల్గా ఆ నలుగురికి కలిపి సంఖ్య చెప్తే చాలా డిఫికల్ట్. అంటే యూ షుడ్ నాట్ క్రాస్ 4 liters ఎట్ ఎనీ కాస్ట్ పర్ మంత్. అండ్ ఇఫ్ యూ కెన్ గెట్ డౌన్ మచ్ మోర్ ఇట్స్ బెటర్. అంటే లైక్ 750 to 850 ml పర్ మంత్ పర్ పర్సన్. అది కూడా అందరు ఈక్వల్గా తీసుకునే వాళ్ళైతే. సో ఈ విధంగా మనం చెప్పచ్చు. ఒకటి, ఏ ఆయిల్ అనేది ఇందాక ప్లాంట్ ఆయిల్స్ అని చెప్పారు. రెండు, ఆయిల్ని రీకుక్ అంటే వాడకూడదు మళ్ళీ. అంటే చాలామంది ఏం చేస్తారంటే అది కాచి దాంట్లో ఏవో వేసుకొని వేపుళ్ళు చేసుకొని లేకపోతే గారెలు వేసుకొని అవి పక్కకు పెట్టి మళ్ళీ వాడతారు. అది ఆక్సిడైజ్ అయిపోతుంది, అంటే లోపల ఉన్న పదార్థాలు మారిపోతాయి. సో దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ డిపాజిషన్ ఇన్ టు ద బాడీ. సో అటువంటి ఆయిల్స్ లోపల పదార్థాలు అబ్జర్వ్ అయిపోయినప్పుడు మారిపోతాయి. సో ఈ ఆయిల్ లోపలికి మనం తీసుకున్నాక లోపలికి ఫ్యాట్ మనకు కూడా అవసరమే, పూర్తిగా తీసుకోవద్దని నో ఫ్యాట్ అని అన్నాం, లో ఫ్యాట్ అంటాం, నో ఫ్యాట్ అన్నాం. సో ఈ లో ఫ్యాట్ కూడా ఎంత లో ఫ్యాట్ అని నేను చెప్పాను ఇప్పుడు ఈ విధంగా ఒక ఆయిల్ మీద చెప్తే. సో ఈ ఫ్యాటే మనకు అవసరం. ఎందుకు అంటే మెంబ్రెయిన్స్లో మనకి సెల్ మెంబ్రెయిన్లో కొలెస్ట్రాల్ ఉంటుంది, ఆ మెంబ్రెయిన్ ఫార్మేషన్ కొలెస్ట్రాల్ అవసరం. సో ఎంత అవసరం అనేది ప్రశ్న. సో ఇది మితిమీరి అయినప్పుడు, అంటే ఎక్సెస్గా అయినప్పుడు బాడీలో, అందరికీ కాదు, ఎక్సెస్ అయ్యాక కూడా కొంతమంది తప్పించుకుంటారు. బట్ ఎక్సెస్ అయిన వాళ్ళల్లో ఒక 30% పీపుల్కి దమనుల్లో పూడిక కింద మారుతాయి. ఎక్కడైనా దమనులు బ్రెయిన్కి వెళ్ళినప్పుడు స్ట్రోక్ వస్తుంది, గుండె దమనులు అయితే హార్ట్ అటాక్ వస్తుంది, కాళ్ళ దమనులు అయితే గ్యాంగ్రీన్ వస్తుంది, కిడ్నీ దమనులు అయితే రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అని వస్తుంది. సో అలా దమనుల్లో పూడిక ఏర్పడటానికి కారణం ఒక కారణం, అన్ని కారణాలు కాదు, ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్, ఇండైరెక్ట్గా కారణం. సో యూజువల్గా ఆయిల్ తినకూడదు, కూల్ డ్రింక్స్ తాగకూడదు, తర్వాత కాఫీలు టీలు తాగకూడదు, అండ్ వైట్ రైస్ తినకూడదు, బ్రౌన్ రైస్ కూడా ఇప్పుడు డేంజరస్, చపాతీలు తినకూడదు, ఇట్లా ప్రతి ఒక్కటి ఏది టచ్ చేసినా అది తినకూడదు, హెల్త్కి మంచిది కాదు, ఇంకేం తినాలి మేము అనే ప్రశ్న చాలా మందికి వస్తుంటుంది. వాట్ ఈస్ అ హెల్తీ డైట్? ప్రతి ఫస్ట్ పాయింట్ మితిమీరి తినకూడదు, అంతేకాని అసలు తినకూడదని లేదు. ఇప్పుడు రైస్ ఉందనుకోండి, రైస్ పూర్తిగా తినద్దని ఎప్పుడు చెప్పం. కార్బోహైడ్రేట్ లో తినాలి, లో కార్బోహైడ్రేట్, నో కార్బోహైడ్రేట్ కాదు, లో ఫ్యాట్, నో ఫ్యాట్ కాదు, హై ప్రోటీన్ చెప్తాం. ఇది అందరికీ కాదు, దిస్ డైట్ ఈజ్ మెజారిటీ పీపుల్కి. సో అందరికీ ఉండదు, ఇండివిజువలైజ్ చేయాలి. ఇంకోటి కస్టమైజ్డ్ కూడా చేయాలి. అంటే ఇప్పుడు మీరు రైస్ని మనం తగ్గిమన్నాం, మీరు నార్త్ ఇండియా వాళ్ళకి పోయి రైస్ తగ్గిమంటే వాడు వద్దన్న తగ్గిస్తాడు, వాడికి అవసరం లేదు రైస్. సో మన స్టేపుల్ డైట్ ఏంటి, వీళ్ళు రెగ్యులర్గా తీసుకునేది ఏంటి, వీళ్ళ ఇష్టాలు ఏంటి,
వీళ్ళకున్న చాయిస్లు ఏంటి, ఈ చాయిస్లోంచి వాళ్ళకి డైట్ ఇవ్వాలి. సో ఇట్లా న్యూ ఫుడ్స్ చాలా ఎంటర్ అయినాయి. పిజ్జా, బర్గర్, మీరు ఐ కెన్ టెల్ యూ, అంటే జనరేషన్ మారలేదు కానీ ఎవ్రీ 5 yearsకి ఐ హవ్ సీన్ ఎ న్యూ ఫుడ్ కమింగ్ ఇన్ టు ద మార్కెట్. డెఫినెట్లీ. మీరు ఏమైనా తినండి, ఫస్ట్ థింగ్ అన్ప్రాసెస్డ్ న్యాచురల్ ఫుడ్ ఉండాలి. అంటే వీలైనంత వరకు ఫ్రెష్ ఫుడ్ మీరు తయారు చేసుకుంది, మీరు కుక్ చేసుకుంది అప్పటికప్పుడు తినడం అనేది ఈజ్ గుడ్ థింగ్. నెక్స్ట్ థింగ్, నేను చెప్పినట్టుగా ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ టేక్, పాస్తా అవ్వచ్చు, అది కూడా కార్బోహైడ్రేటే. సో కార్బోహైడ్రేట్ లెస్ తినాలి. పాస్తా ఫుల్గా తినకూడదు, తక్కువ తినాలి. రైస్ తింటే రైస్ తక్కువ తినాలి. మీరు రెగ్యులర్గా ఇప్పుడు ఒక మనిషికి సెంట్రల్ ఒబిసిటీ అంటాం, పొట్ట వచ్చింది అనుకోండి, పొట్ట కమ్స్ బికాస్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఫ్యాట్ అనుకుంటారు, అది కార్బోహైడ్రేట్. మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఇట్స్ రైస్ ఈటింగ్ పీపుల్లో వస్తుంది. సో కార్బోహైడ్రేట్ బాగా కట్ చేయాలి వాళ్ళు. ఆయిల్ కూడా తగ్గియాలి, కానీ కార్బోహైడ్రేట్ ఒక 50% తగ్గిస్తే కానీ నీకు పొట్ట తగ్గదు. సో ఇవన్నీ ఏంటంటే ఇండివిజువలైజ్ చేయాలి. ఆల్రెడీ సన్నగా జిమ్ చేస్తూ, ఆర్ జిమ్మే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ, ఇఫ్ దే ఆర్ మెయింటైనింగ్ దెమ్, వాళ్ళకి ఇఫ్ దేర్ ఎనర్జీ బేసల్ మెటబాలిక్ రేట్ ఈజ్ హై, దే కెన్ ఎఫర్డ్ ఈటింగ్ మోర్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది, అందరికీ ఒక రకమైన ఫుడ్ మనం చెప్పలేము. బట్ ఫైనల్గా కార్బోహైడ్రేట్ షుడ్ బి లో, ఓకే, అండ్ జనరస్ ఈటింగ్ ఆఫ్, అంటే ఈజీ మంచిగా తినగలిగేవి ఏంటి అంటే ప్రోటీన్, ఫ్యాట్ లిమిట్ చేయాలి. ఫ్రూట్స్ మీ ఇష్టం వచ్చినట్టు తినచ్చు, అన్లెస్ యూ హ్యావ్ డయాబెటీస్ ఉంటే కూడా ఫ్రూట్స్ తీసుకోవచ్చు, కానీ ఫ్రూట్స్లో మీరు అగైన్ స్వీట్గా ఉండే ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి డయాబెటీస్లో. హై అంటే మ్యాంగో, కస్టర్డ్ యాపిల్, చాలా చక్కగా చెప్పారు, అండ్ సపోటా, చీకు అండ్ గ్రేప్స్, ఇటువంటి అవాయిడ్ చేయాలి. మిగతా ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఎస్పెషలీ బెర్రీస్ కానీ, అండ్ మీరు గోవా కానీ, అండ్ ఆరెంజెస్ కానీ, ఆల్ దీస్. బట్ అగైన్ జ్యూసెస్ చేసుకోకూడదు, జ్యూసెస్ ఆర్ నాట్ గుడ్. నిజంగానే జ్యూస్ అంటే కొంతమంది ఏబీసీ జ్యూస్ చేసుకుంటూ ఉంటారు, ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకుంటూ అంటే జ్యూస్ యాక్చువల్లీ షుడ్ హ్యావ్ పల్ప్. జ్యూస్లో పల్ప్ డ్రైన్ అయిపోతే ఇట్ బికమ్స్ షుగర్. ఓకే, చాలా మంది డ్రైన్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకొని తాగుతారు, అది ఉపయోగం ఉండదు అప్పుడు. అంటే నీకు ఫైబర్ ఉండాలి, ఫైబర్ ఉంటే ఇట్ డజంట్ అలౌ ద షుగర్స్ టు కమ్ ఇన్. ఓకే, క్యాలరీస్ని రెస్ట్రిక్ట్ చేయాలంటే పల్ప్తో పోవాలి. సో ఫ్రూట్ని ఉన్న ఫలంగా తినడమే బెటర్. సో ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఏదైనా ఫుడ్ తీసుకుంటే మన హార్ట్కి హెల్దీగా ఉంటుంది అన్నది ఏమైనా ఉందా? రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అలా ప్రత్యేకమైనది ఏమీ లేదండి. ఓవరాల్గా మీ షెడ్యూల్ని బట్టి తినచ్చు తప్పించి పొద్దున్నే ఇలా తినాలి, మధ్యాహ్నం ఇలా తినాలి, రాత్రి తినాలని లేదు. కానీ దెర్ ఇస్ నౌ ఫుడ్స్ ఫర్ హార్ట్ ఉన్నాయా? ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టుగా ఫ్రూట్స్ ఆర్ గుడ్ ఫర్ హార్ట్, డ్రై ఫ్రూట్స్ ఆర్ గుడ్. డ్రై ఫ్రూట్స్ అనగానే చాలా మంది బాగా నచ్చినాయని తినేస్తూ ఉంటారు. ఏది క్యాష్యూ ఎక్కువ తినేస్తుంటారు. క్యాష్యూ కొలెస్ట్రాల్ ఉంటుంది, కానీ స్టిల్ ఇట్స్ గుడ్ ఫుడ్, బట్ దెన్ టూ మచ్ నాట్ అలౌడ్. అగైన్ పిస్తాస్, సాల్టెడ్ పిస్తాస్ బాగా ఇష్టంగా తింటారు, బట్ దెన్ దానికంటే కూడా వాల్నట్, అంటే యాక్చువల్ చెప్పాలంటే వాల్నట్స్ తక్కువ తింటారు అందరూ, బట్ దట్ ఈస్ యాక్చువల్ డ్రై ఫ్రూట్. వాల్నట్స్ ఆర్ గుడ్ ఫర్ హార్ట్. సో అంజీర్ ఈజ్ గుడ్ ఫర్ హార్ట్, అండ్ of course ఖర్జూర్, ఇవన్నీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ డయాబెటీస్, దట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ హార్ట్. ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఆర్ గుడ్ ఫర్ హార్ట్ ఇందాక చెప్పినట్టుగా. అండ్ యాక్చువల్ కాఫీ ఈజ్ గుడ్ ఫర్ హార్ట్, బట్ అట్ లిమిటెడ్ దిస్ థింగ్. అంటే ఎక్కువ తీసుకోమన్నాను, బట్ డెట్రిమెంటల్ ఏం కాదు. కాఫీ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ హార్ట్, బట్ దెన్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ స్టమక్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ టూ మచ్. అందరికీ కాదు, బట్ మిల్క్, కొంతమందికి మిల్క్ ఇంటాలరెన్స్ ఉంటుంది, కొంతమందికి కాదు, సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్కి మిల్క్ ఇంటాలరెన్స్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది మగవాళ్ళు తినగానే పోతున్నారు అంటారు, తాగగానే వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో వీళ్ళందరికీ మిల్క్ ఇంటాలరెన్స్ ఉంటుంది మెజారిటీ ఆఫ్ టైమ్స్. సో మనం ఇండియన్స్ చాలామంది మిల్క్ లేనిది పని కాదు, అంటే ఐదర్ యూ టేక్ ఇట్ యాజ్ అ కర్డ్ ఆర్ యూ టేక్ ఇట్ యాజ్. సో వీళ్ళలో గ్యాలక్టోజ్ ఇంటాలరెన్స్ చాలామందికి ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ కెన్ ట్రబుల్ దెమ్. సో ఇవన్నీ చూసుకోవాలి. సో ఏదైనా కూడా నా ఉద్దేశం ఇండివిజువలైజ్ చేయాలి, బట్ ద ఫైనల్ ఫండా విల్ బి సేమ్. లో కార్బ్, లిమిటెడ్ కార్బ్ అనాలి, లో కూడా కాదు, లిమిటెడ్ కార్బ్, లిమిటెడ్ ఫ్యాట్, గుడ్ ప్రోటీన్. ఈ వుడ్ బి యువర్ బ్యాలెన్స్డ్ డైట్ విత్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్. నిజంగానే సిపిఆర్ అనేది అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సిపిఆర్ అనేది చివరి ఆయుధం, ఇది గుర్తుపెట్టుకోవాలి. చివరి ఆయుధం అంటే అంతా అయిపోయింది, మిగిలిన ఆయుధం అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇది మా ప్రొఫెసర్ నాకు, నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు స్విమ్స్లో చెప్పారు. సతీ సావిత్రి హరిశ్చంద్రుని ఎట్లనెక్కి తెచ్చుకుందని ఎగ్జాంపుల్. ఇట్ మైట్ బి జోక్, ఇట్ మైట్ బి ట్రూ, ఐ డోంట్ నో, బట్ దెన్ వాట్ హీ సెడ్ ఈస్, సతీ సావిత్రి
యముడి దగ్గరికి వెళ్ళిపోయిన హస్బెండ్ని వెనక్కి తెచ్చుకుంది. కరెక్ట్. అది ఎలా అంటే సైన్స్తో చెప్పాలి అంటే ఆమె తల బాదుకుందంట. తల అంటే బాధతో గుండెల మీద ఆయన గుండెల మీద కొడితే లేచి కూర్చున్నాడని సైన్స్, ఇఫ్ యూ కోరిలేటెడ్. సో ఇఫ్ విత్ దిస్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టెల్ యూ CPR షుడ్ బి డన్ ఆన్ టు ద చెస్ట్ ఓన్లీ వెన్ ద పేషెంట్ లైట్ డౌన్ డెడ్. ఓకే, అంటే లేడు, బతికున్న వాళ్ళకి CPR చనిపోయిన మనిషిని బతికించడానికి చివరాఖరిగా ఉపయోగించే వెరీ అస్త్రమే నైస్, వెరీ నైస్ మీరు చెప్పింది. అది కూడా చనిపోయి కొన్ని సినిమాల్లో చూపించారు. పాప చనిపోయాక బయటికి తీసి ఎలెక్టివ్గా బెల్లగా వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఒక గంట తర్వాత చేస్తే వెనక్కి రారు. అంటే ఆగిపోయిన సెకండ్స్లో చేయాలి. దీనికి ఏమిటి అంటే ఫండా ఏమిటి అంటే మీకు రక్త ప్రసారం ఆగిపోద్ది కదా గుండె ఆగిపోయినప్పుడు. రక్త ప్రసారం ఆగిపోగానే ఫస్ట్ ఆర్గాన్ విచ్ గెట్స్ ఇర్రివర్సిబుల్లీ డ్యామేజ్డ్, పనికి రాకుండా పోయేది బ్రెయిన్. 3 నుంచి 8 నిమిషాల వ్యవధిలో దానికి సరఫరా లేకపోతే బ్రెయిన్కి ఇట్ విల్ డై ఈవెన్ ఇఫ్ యూ గెట్ ద ఎనీథింగ్ బ్యాక్. హార్ట్ వెనక్కి వచ్చినా కూడా. అందుకని ఈ చెస్ట్ కంప్రెషన్ CPR అనేది ఇమీడియట్గా గుండె ఆగిపోయిన నెక్స్ట్ సెకండ్ నుంచి కానీ నెక్స్ట్ లెస్ దెన్ మినిట్ నుంచి స్టార్ట్ చేసేయాలి. నీకు ఎంత త్వరగా తెలిస్తే అంతగా. అంటే ఇప్పుడు కింద ఒక మనిషి చనిపోయి పూడ్చిపెట్టాక తీసి చేయటం కాదు, అది పాసిబుల్ కాదు. సో ఇట్ ఈస్ ఓన్లీ వెన్ పర్సన్ హ్యాస్ కొలాప్స్డ్ అండ్ either you don't know the duration or it is less than a minute or less than 50 seconds or 30 seconds, then you do it. సో ఫస్ట్ చనిపోయిన వెంటనే ఏ ఆర్గాన్స్ ఫెయిల్ అవుతూ వస్తుంటాయి సార్ ఆర్డర్ ప్రకారం? ఫస్ట్ గుండె కదా, అంటే గుండె ఆగిపోయిన వాళ్ళకి నేను చెప్పేది గుండె ఆగిపోయిన వాళ్ళకి. ఇంకో రకంగా చనిపోయేది ఉంటుందండి, దాన్ని బ్రెయిన్ డెత్ అంటారు. వాళ్ళ ఆర్గాన్స్ మనం వాడతాం, డొనేషన్ చేస్తాం కదా, అక్కడ బ్రెయిన్ డెత్ అవుతుంది. అదర్ ఆర్గాన్స్ విల్ బి ఆల్ రైట్. సో బ్రెయిన్ ఈజ్ డెడ్. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ డైయింగ్. సో మీరు చెప్పింది ఆగిపోయాక ఏ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో హార్ట్ ఆగిపోగానే 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత బ్రెయిన్ పోతుంది. ఇంకా తర్వాత విత్ ఇన్ నో టైమ్ అన్నీ పోతాయి. బ్రెయిన్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ విచ్ విల్ బి గాన్. ఆఫ్ కోర్స్ హార్ట్ ఈజ్ ద ఫస్ట్ గాన్ థింగ్ అండ్ ఊపిరితిత్తులు కూడా అయిపోతాయి. బ్రెయిన్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అవుతుంది. సో ఇలాంటి సమయాల్లో కొంచెం డిలే అయింది అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఇప్పుడు ఒక నా రిఫరల్ డాక్టర్ అంటే నాకు బాగా కావాల్సిన డాక్టర్ ఫోన్ చేసి మనకు తెలిసిన వాళ్ళు ఛాతీలో చాలా కష్టం అంటున్నారు, బయలుదేరారు, కొంచెం చూసుకో అన్నారు. ECG పంపించారు, హార్ట్ అటాక్ అది. వెంటనే రండి అన్నాం. మనం ఒక హాస్పిటల్, ఇది హాస్పిటల్ అనుకోండి, ఇది అటువైపు దగ్గర నుంచి వాళ్ళు ఫోన్ చేశారు, ఇక్కడ కళ్ళు తేలేసాడండి, మనిషి లేడు అని. టర్న్ చేసుకుని రావాలి. దట్ టర్న్ టుక్ 10 minutes. రాగానే CPR స్టార్ట్ చేసేసాం మేము. వాళ్ళు దే హ్యావ్ కమ్ ఇన్ కార్, అన్ఫార్చునేట్లీ అంబులెన్స్లో రాలేదు. తిరిగి రాగానే మనం CPR స్టార్ట్ చేసాం. మనిషి రికవర్ అయిపోయాడు, 10 minutesలో రికవర్ అయ్యాడు. బ్రెయిన్ రికవర్ కాలే. బట్ అప్పుడు బ్రెయిన్ రికవర్ అయితే లేదా మనకు తెలియదు, అది తర్వాత తెలుస్తుంది. సో బై సైన్స్ ఈ సర్వైవ్డ్. కానీ వీ హ్యావ్ టోల్డ్ దెమ్ మేము చేయాలా లేదా, మరి ఇప్పుడు ఇది హార్ట్ అటాక్ చేస్తే హార్ట్ నుంచి బయట పడే అవకాశం తక్కువ, కానీ పడితే హార్ట్ మంచిగా అయింది, కానీ బ్రెయిన్ రికవర్ అవుద్దా ఫుల్గా అనేది మాకు తెలియదు అని చెప్పాం. మనం చెప్పి చేసేసాం. అంతా ఒప్పుకున్నాక బ్రెయిన్ హ్యాస్ నాట్ కమ్ బ్యాక్. హీ రికవర్డ్ అంటే హీఈస్ బ్రీతింగ్ ఆన్ హిమ్సెల్ఫ్. ఫైనల్గా హీ డజంట్ నీడ్ ఎనీథింగ్. ఆయనే గాలి తీసుకుంటాడు, అన్నీ బాగుంటాయి. ఇక్కడ ట్రెకాస్టమీ చేస్తాం, అంతా ఉంటుంది, కానీ వెజిటేబుల్ లాగా అయిపోయారు. సో దట్ ఈస్ వాట్ వెన్ CPR ఈజ్ డిలేడ్ వస్తుంది. ఇంకొంచెం డిలే అయితే అసలు మనిషి బతకరు, అది వేరే విషయం. సో లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే అందరికీ తెలిసిన విషయంలో హార్ట్ అటాక్ ఫస్ట్ సర్వైవ్ అవుతారు, సెకండ్ సర్వైవ్ అవుతారు, థర్డ్ హార్ట్ అటాక్ ఈజ్ వెరీ సీరియస్ అంటూ ఉంటారు. నిజంగానే సీరియస్? అస్సలు లేదండి అలాగా. హార్ట్ అటాక్ ఫస్ట్ వచ్చే దక్కకుండా పోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ. యాక్చువల్గా లిటరేచర్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఇప్పుడు అంబులెన్స్లు ఇవన్నీ వచ్చాక కొంచెం తగ్గి ఉండొచ్చు. బట్ 50% ఆఫ్ పీపుల్ హూ కమ్ టు who actually heart attack people don't come to hospital. 100లో 50% మంది ఇంటి దగ్గరే లేకపోతే నిద్రలోనే చనిపోతారు. మన దగ్గరికి రారు అటాక్ వచ్చిన వాళ్ళలోనే మేము ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఇలా నిద్రలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళని మంచి చావు అంటారు, కానీ బట్ రీజన్ ఏంటి సార్, ఎందుకు చనిపోతున్నారు? ఇలా నేను ఇందాక చెప్పాను కదా, కొంతమందికి 6 నెలల నుంచి 3 నెలల నుంచి, అందరికీ కాదు, బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్, అరౌండ్ 50% ఆఫ్ పీపుల్కి వార్నింగ్ సైన్స్ ఉంటాయి, వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. ఏంటి ఆ వార్నింగ్ సైన్స్? ఇందాక మీకు చెప్పినవి అంటే ఒక ఎఫర్ట్తో, అంటే నడిచినప్పుడు కానీ, వంగినప్పుడు కానీ,
బట్టలు పిండినప్పుడు ఇక రకరకాలుగా ఎఫర్ట్ అంటాం. ఒక పని చేస్తున్నప్పుడు ఒక బాధ కలుగుద్ది. ఆ బాధ తల నుంచి తీసుకొని వేస్ట్ మధ్యలో ఎక్కడైనా రావచ్చు. అది బాధే అంటే బాధ అవ్వాలి, అంతేగాని నొప్పి అని అలా ఒక స్టిపులేటెడ్ ఉండదు. ఒకటికి కొంతమందికి సెంటర్లో వస్తుంది, కొంతమందికి భుజాలకు వస్తుంది, కొంతమందికి దవడలకు వస్తుంది, కొంతమందికి పళ్ళు పీకుతాయి, కొంతమందికి తల నుంచి భుజాలకు వస్తుంది, కొంతమందికి ఆవలింపుల్లాగా వస్తాయి, కొంతమందికి తేన్పుల్లాగా వస్తాయి, కొంతమందికి యానింగ్ అది ఆవలింతలని చెప్పాను, ఇంకోటి కొంతమందికి ఆయాసంలాగా వస్తుంది, కొంతమందికి చెమటలు వచ్చి అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తుంది. ఇలా అనేకమైన లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాన్ని పసిగట్టగలగాలి. ఇంకోటి తోసిపుచ్చేయకూడదు. అంటే ఎటువంటి బాధ కలిగినా ఈ బాధని చూపించుకోవాలి. ఎన్నిసార్లు అయితే ఇలాగా మనం అన్నిసార్లు కాదు, ఒక్కసారైనా కూడా అన్యూజువల్గా ఉంటే. మీరు ఇప్పుడు తల హెడేక్ వచ్చింది, తేంపులు వస్తున్నాయంటే ఎవరు డాక్టర్ దగ్గర పరిగెత్తారు కదా సార్. అన్యూజువల్, అందుకే ఆ వర్డ్ వాడారు, అన్యూజువల్. ఇది నాకేదో తేడాగా ఉంది, జనరల్గా అనిపిస్తుంది, కానీ భయపడతారు. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి పోతే మళ్ళీ ఏదో చెప్తాడు, మళ్ళీ ఏదో చేయమంటాడు, వీడు ఏదో యాంజియోగ్రామ్ అంటాడు, స్టెంట్ అంటాడు, ఆపరేషన్ అంటాడు, బాగానే ఉన్నా కదా అనుకుంటాడు. అది చాలా మోస్ట్ కామన్గా జరిగే. చాలా మంది మిమిక్ కూడా చేస్తుంటారు. షోల్డర్ పెయిన్ కూడా చాలా మంది అంటే మిస్డయాగ్నోసిస్ అవుతూ ఉంటుంది. వాళ్ళు షోల్డర్ పెయినే కదా అనుకుంటారు. ఎటువంటి షోల్డర్ పెయిన్ మనం కన్సిడర్ చేయొచ్చు సార్? అది హార్ట్కి రిలేటెడ్. మీరు చెప్పింది దీన్ని ఎటిపికల్ ప్రెజెంటేషన్స్ అంటాం, కానీ మాకు అది టిపికల్. అంటే నేనైతే టక్కని పట్టేస్తాం. అంటే మాకు అలాంటిది వేరే సందర్భాల్లో జరగదు. అది ఎగ్జాంపుల్, ఇక్కడి నుంచి ఇక్కడికి చాలా మంది ఏంటి డాక్టర్కి వెళ్తారు, లేకపోతే ఎండోస్కోపీ చేయించుకుంటారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేది మెడ భాగంలో బాధ వస్తుంది, అది పట్టేసినట్టు ఉంటుంది, థ్రాట్లింగ్ ఏదో పట్టేసినట్టుగా ఉంటుంది, ఒక అడుగు వేయగానే 2 అడుగులు వేయగానే. సో వాళ్ళు ఏం చేస్తారు, అడుగులు వేయటం మానేస్తారు. వాకింగ్కి వెళ్తే వచ్చింది నిన్న, ఇవాళ లేదుగా వదిలేస్తారంటాడు, లేకపోతే అతను అడవడు. సో అది ఒక సైన్. అలా మీరు షోల్డర్ చెప్పారు, షోల్డర్ ఇక్కడ కామన్గా షోల్డర్ ఇక్కడి నుంచి ఇక్కడికి, లేకపోతే ఇక్కడి నుంచి ఇదంతా, లేకపోతే ఓన్లీ ఇక్కడ, అలా అని చెప్పి చాలామంది జనరల్గా జరిగేది ఏంటంటే, ఎవరైతే అవసరం లేదో వాళ్ళందరూ మా దగ్గరికి వస్తుంటారు. ఎవరు అవసరం వాళ్ళు రారు, ఎందుకంటే వాళ్ళకి భయం ఉండి రారు ఏమని చెప్తారు అని. ఎవరికైతే అవసరం లేదో అదంతా జనరల్గా బ్రెకాలజీ అంటాం. అంటే చాలా మంది మా దగ్గరికి వచ్చేవాళ్ళు న్యూరో ఫిజిషియన్ కలవాల్సిన వాళ్ళు, లేకపోతే ఆర్థోపెడిషియన్ కలవాల్సిన వాళ్ళు. కొంతమందికి ఫ్రోజన్ షోల్డర్ ఉంటుంది, అంటే చేయి ఎత్తలేరు. సో వీళ్ళల్లో కూడా అదే నొప్పి వస్తుంది, వాళ్ళు ఆర్థోపెడిషియన్ కలవాలి, మాకు వస్తారు భయపడి. ఇంకోటి, ఈ కొంతమందికి ఇదంతా తిమ్మిరి వచ్చేసి లాగేస్తూ ఉంటుంది, కొంచెం లేచినా పడుకున్నా. సో ఇది న్యూరలాజికల్గా ఒక ఇక్కడ నుంచి ఒక రాడిక్యులోపతి అంటాం, ఇక్కడ నరం ఒత్తుకుపోయి వస్తుంది. సో ఇవి కామన్గా మా దగ్గరకు వస్తారు. యాక్చువల్గా గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళు రివర్స్లో అక్కడికి పోతుంటారు. సో వాళ్ళు ఎడ్యుకేట్ చేసి మాకు పంపిస్తూ ఉంటారు చాలాసార్లు. కొన్నిసార్లు ఎవరి దగ్గరికి పోకపోతే మనం ఏం చేయలేం. సో ఫస్ట్ థింగ్, బాధ కలిగినప్పుడు డాక్టర్ని సంప్రదించడం. 2, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి, మనంతటా మనం టెస్టులు చేసుకొని డిసైడ్ అయిపోకూడదు. మన ఇండియాలో ఇది ఒక ప్రాబ్లం ఉంది, టెస్ట్లు మనమే ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ నీ టెస్ట్ నువ్వు ఆర్డర్ చేసుకోలేవు. ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కాదండి, యూ కాంట్ ఆర్డర్ యువర్ టెస్ట్ రౌండ్ ద వరల్డ్. ఎందుకంటే ఏ టెస్ట్ చేయాలో మీకు ఎలా తెలుస్తుంది? ఆథరైజ్ డాక్టర్ షుడ్ అడ్వైజ్ ఇట్. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుద్దంటే, వీళ్ళు టెస్టులు చేసుకుంటారు. వీళ్ళు ఏమంటారు, కొంతమంది నా దగ్గరకు వచ్చి నన్ను అడుగుతారు మళ్ళీ, టెస్ట్లు అన్ని బాగున్నాయేమన్నా అంటే, మీరు ఏం చేసుకున్నారు, అది నేను చెప్పానా? చెప్పలేదు. అందులో పట్టుకుంటావా? పట్టుకోలేవు. మీరు అసలైన టెస్ట్ చేసుకోవాలి, ఆ టెస్ట్ మీకు తెలియదు. ఏదో ఒకళ్ళకి నేను ఈసీజీ మాత్రమే చేస్తాను, ఒకళ్ళకి అసలు టెస్టే చేయను, నేను మాటలతోనే పట్టుకుంటాను. పాత రోజుల్లో నాడి పట్టుకొని చెప్పారంటారు, నాడి పట్టుకొని చెప్పరు, మాట్లాడి చెప్తారు. నేను నాడి పట్టుకొని మాట్లాడుతుంటా కదా. ఇప్పుడు అదే గొడ్డో బర్రె అనుకోండి, మనం మాట్లాడలేము, వెటర్నరీ డాక్టర్ ఆయన పట్టుకొని చెప్తాడు, మేము మాత్రం మాట్లాడి చెప్తాం. అంటే వీ టాక్ టు ద పేషెంట్. హిస్టరీ టేకింగ్ అంటాం. హిస్టరీ టేకింగ్ ఈజ్ అన్ ఆర్ట్ యాక్చువల్లీ. అంటే ఒక మనిషితో మాట్లాడి రాబట్టడం, ఇన్ఫర్మేషన్ రాబట్టడం అనేది అదొక చాకచక్యం. అది మీకు చాకచక్యత ఉండాలి, ప్లస్ మీ ట్రైనింగ్ ఉండాలి. ఈ 2 అయిన రోజున మీరు 80% ఆఫ్ పీపుల్లో మీరు డయాగ్నోసిస్ పికప్ చేస్తారు. ఈ హిస్టరీ అండ్ ఎగ్జామినేషన్ కలిపితే 90% మందిని పికప్ చేస్తాం. నీకు అవసరమైన టెస్ట్ ఒక్కటి చేసి చెప్పగలుగుతాం మెజారిటీ ఆఫ్ టైమ్స్, ఇది కాదు ఇది అవునని. దిస్ ఈజ్ హౌ డయాగ్నోసిస్ ఈజ్ మేడ్. వీళ్ళల్లో నేను ఇందాక మీరు చెప్పిన ప్రకారం కొంతమంది ఏం చేస్తారు, ఈ నొప్పి వస్తుంది, ఒక చోటుకు పోయి హెల్త్ చెక్ అని చేసుకుంటారు. ఆ హెల్త్ చెక్లో ఏది చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, అది అవసరమా కాదా? ప్రమాదకరమైన పరీక్షలు ఉంటాయి కొన్ని,
గుండెపోటు వస్తూ ఉండగానే పోయి ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తే ప్రాణం పోదు చేసేటప్పుడు, అది చేయకూడదు. అలా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. సార్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు చాలా వీడియోస్లో చూస్తుంటాం, జిమ్ చేస్తుండగానే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన అది వాళ్ళు, ఇలాంటి కొలాప్స్ అయిన సందర్భాలు వాళ్ళు. నేను ఇప్పుడు చెప్పిన సందర్భం. ఓకే, ఏంటి విగరస్గా ఎక్సర్సైజ్ చాలా మందికి విగరస్ ఎక్సర్సైజ్ కంటే కూడా ఆల్రెడీ గుండె జబ్బు ఉంటుంది, వాళ్ళు దాన్ని పట్టించుకోకపోవటం కానీ తెలుసుకోకపోవటం కానీ జరుగుతుంది. అంటే ఇగ్నరెన్స్, తెలియకపోవటం అన్నా అవ్వాలి, తెలిసి వదిలేయటం అన్నా అవ్వాలి. అండ్ కొంతమంది అసలు చెక్కే చేయించుకొని ఉండరు. నువ్వు వెన్ యూ ఆర్ డూయింగ్ అన్ ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజ్, ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్, యూ హ్యావ్ టు డెఫినెట్లీ కన్సల్ట్ ఏ కార్డియోవాస్కులర్ ఫిజిషియన్, అంటే కార్డియాలజిస్ట్. సో ఏజ్ తర్వాత నుంచి మనం హార్ట్ టెస్ట్ అనేది చేయించుకుంటూ ఉండాలి రెగ్యులర్గా. అండ్ ఆ టెస్ట్ ఏంటి? అంటే టెస్ట్ కాదు ముఖ్యము, డాక్టర్ని సంప్రదించాలి. అది డాక్టర్ బాధ్యత ఏ టెస్ట్ చేయాలనేది. సో మీరు 20 years పైబడ్డ వాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే 20 to 30 వాళ్ళు కూడా కన్సల్ట్ అవ్వటం మంచిది. ఫ్యామిలీలో లేని వాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ లేదు, పెద్దగా ఏవి లేవు, బీపీ లేదు, షుగర్ లేదు, రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, వాళ్ళైతే 28 to ఆ పైన 30 నుంచి డాక్టర్ని సంప్రదించడం బెటర్. ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఫిజికల్ యాక్టివిటీ, మ్యారథాన్ చేయాలి, హిమాలయాలు ఎక్కాలి, ఇలాంటి అనుకున్న వాళ్ళు మాత్రం ఎవరైనా కూడా డాక్టర్ని సంప్రదించడం మంచిది. సో మీ ఎక్స్పీరియన్స్లో ఎంతోమంది పేషెంట్స్ చూసుంటారు, మీరు చూసిన ఒక చాలా అంటే బాధాకరమైన క్రిటికల్ కేస్ స్టడీ ఏంటి సార్? యంగెస్ట్ పేషెంట్ హార్ట్ ప్రాబ్లంతో చనిపోయిన వాళ్ళు కానీ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశారండి. ఇప్పటికీ నాకు బాధగా ఉండేది ఒకటి ఉంటుంది. 22 year old, ఐ థింక్ 22 year old నా క్లినిక్కి వచ్చారు, యాక్చువల్ ప్రైవేట్ క్లినిక్కి. సాయంత్రం ఇద్దరు కపుల్ వచ్చారు. ఇద్దరు ఒక్కొక్క సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు కృష్ణనగర్ చుట్టూ. సో వాళ్ళు వస్తే ఆ అబ్బాయికి హార్ట్ అటాక్. హీ డజంట్ స్మోక్, హీఈస్ జస్ట్ యంగ్, హీ డజంట్ స్మోక్, హీ డజంట్ టేక్ డ్రగ్స్. నాకు తెలిసిన ప్రకారం అప్పటికి డయాబెటీస్ లేదు, హైపర్ టెన్షన్ లేదు, ఫ్యామిలీలో ఎవరికి లేదు. నాన్న ఆటో డ్రైవర్ ఇన్ సమ్వేర్ ఇన్ తమిళనాడు. సో దిస్ గై కేమ్ టు మీ అండ్ ఇట్ ఈస్ అన్ హార్ట్ అటాక్, బట్ సెటిల్ డౌన్, అంటే అటాక్ వచ్చేసింది, సెటిల్ అయిపోయింది, బాధ తగ్గిపోయింది. సో వై ఇట్ హ్యాపెండ్ అని మనం చూడటానికి పక్కన ఉన్న అమ్మాయి నాకు వైఫ్ అని చెప్పాడు. మనం అప్పుడు ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసాం, రేపు రండి అంటే హాస్పిటల్కి వచ్చారు. దిస్ ఇస్ అబౌట్ డెకేడ్ ఎగో. వస్తే మనం అతనికి యాంజియోగ్రామ్ చేయాలి అని చెప్పాం. యాంజియోగ్రఫీ చేసాం, 100% బ్లాక్ ఉంది, అది చివర్లో ఉంది, నాళం చివర్లో. మనం ఏం చేయక్కర్లేదమ్మా, మందులతోనే చేయాలి అంటే ఆమె భయపడిపోతూ ఉంది. మరి మీరు 100% అంటారు, ఏం చేయట్లేదని. అది పని అయిపోయిందమ్మా, అంటే రక్తనాళం చివర్లో మూసుకుపోయింది. ఆ చివర అంటే ఇప్పుడు గోదావరి పని చేసేసి నీళ్ళలో కలిసే, అదే సముద్రంలో కలిసే చోటలాగా. సో యూ నీడ్ నాట్ డూ ఎనీథింగ్, అంటే అది దట్స్ ఇట్. మెడిసిన్స్తోనే బ్లాక్ క్లియర్ చేసుకోవాలి, క్లియర్ అవ్వదు, అలా ఉంటుంది, ఏమి చేయదు. ఓకే, సో అలా మనం చెప్పి అంతా అయిపోయింది, మనం రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పాము. ఈయనకి సడన్గా మనం చేసింది 12 గంటలకైతే సాయంత్రం 5 6 సడన్గా ఆయనకి పెరాలసిస్ వచ్చింది. అంటే ఇటువంటి క్లాట్ బ్రెయిన్లో ఫామ్ అయింది. డెస్పైట్ మెడికేషన్స్, మందులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో మందులు ఉన్నాయి, ఇలా క్లాట్ కట్టకుండా. ఇవన్నీ జరిగాక ఆ పర్సన్కి హాస్పిటల్లోనే జరిగింది. వీ కుడెంట్ సేవ్ హిమ్ డెస్పైట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఒక న్యూరోసర్జన్, ఒక న్యూరాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అందరు వెళ్ళి ఆ రక్తం గడ్డని లాగటానికి, బ్రెయిన్కి వెళ్ళిన రక్తం గడ్డని లాగటానికి అన్ని ప్రయత్నాలు చేసినా కూడా, అంటే కొన్నిసార్లు వీఆర్ హెల్ప్లెస్. దేర్ ఆర్ సిచ్యుయేషన్స్ వేర్ వీ సేవ్ పేషెంట్స్ అండ్ బికమ్ హీరోస్, బట్ దేర్ ఆర్ సమ్ టైమ్స్ వేర్ వీ లూజ్ పీపుల్ డెస్పైట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ అండ్ వీ ఫీల్ వెరీ వెరీ బ్యాడ్ దట్ డే. అందరూ చాలా రిస్ట్రాంగ్. బికాస్ ఈస్ 22 years old. అండ్ తర్వాత ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళిద్దరు దే ఆర్ లివింగ్ ఇన్ ఎట్ దట్ టైం. అండ్ ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో చెప్పలేదు, వాళ్ళందరూ వచ్చారు. షీ లాస్ట్ ద వుడ్ బీ హస్బెండ్ అండ్ షీ ఈజ్ ఇన్ సూప్. సో ఆ సిట్యుయేషన్ వాజ్ నన్ను కదిలించేసింది ఏం చేయాలని. లాస్ట్లో అబ్బాయి వెంటిలేటర్ మీదకి వెళ్ళాడు అండ్ డొనేటెడ్ హిస్ ఆర్గన్స్. అంటే ఆయన లేనప్పుడు, బికాజ్ హీ సైన్ ఇన్ ద పాస్ట్, హిస్ ఆర్గన్స్ వర్ యూజ్డ్. దట్ వాజ్ మోస్ట్ షేకింగ్ మూమెంట్ ఫర్ మీ ఇన్ లైఫ్, అది మర్చిపోలేను. సో ఈ సిచ్యుయేషన్లో ఎప్పుడైనా అవేర్నెస్ క్రియేట్ చేయాలనిపించింది సార్? ఎందుకంటే ఆర్గాన్ డొనేషన్ అనేది ఇంకా చాలా మంది చేసుకొని ఉండరు, చేసుకోవాలి అన్న వాళ్ళు. అంటే చాలా మంది ఇప్పుడైతే నేను చూసింది న్యూ జనరేషన్ ఈజ్ వెరీ వెరీ టువర్డ్స్ దిస్ ఆర్గాన్ డొనేషన్. హౌ ఇంపార్టెంట్, అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంది సార్ ఆ ఆర్గాన్ డొనేషన్ అనేది? చాలా ఉందండి, చాలా ఉంది. బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ డై బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఆర్గాన్స్ వేస్ట్గా పోతుంటాయి.
కొంతమందిలో సెంటిమెంట్స్ ఉంటాయి, మనం చనిపోయాక ఇవి ఇచ్చేస్తే నెక్స్ట్ పుట్టుకలు అవి ఉండవు అని, అలాంటి రాంగ్ సెంటిమెంట్స్ ఉంటాయి. దట్ ఈస్ అప్ టు దెమ్. బట్ దెన్ లాట్ ఆఫ్ ఆర్గాన్స్ గో వేస్ట్ ఇప్పటికి, అంటే డొనేషన్ ఉన్నా కూడా. ఎందుకంటే రిసిపియంట్స్కి టైంకి దొరకకపోవటం కానీ అవ్వచ్చు, రిసిపియంట్స్ రెడీగా లేకపోవటం అవ్వచ్చు, ఇంకా రకరకాలు ఉన్నాయి. దెర్ ఈస్ లాట్ ఆఫ్ అంటే బిగ్ మూమెంట్ వచ్చింది ఇప్పుడు ఆర్గాన్ డొనేషన్, ట్రాన్స్ప్లాంట్ వర్క్ చాలా పెరిగింది. దెర్ ఈస్ ఐ థింక్ 20 కూడా కాదండి, 100 times పెరిగి ఉండొచ్చు ట్రాన్స్ప్లాంట్ వర్క్ ఇన్ ఆల్ ద హాస్పిటల్స్ అక్రాస్ ఇండియా. అండ్ ఇట్ హ్యాస్ టు ఇంప్రూవ్ మచ్ మోర్. And let us hope for the best. And I strongly feel organ donation has come up very good, and actors, film actors gani, celebrities gani, they are taking it in a good way. And new generation also, I appreciate adoka point. But adoka point, good point ఏముంటుందంటే అండి, ఆర్గాన్ డొనేషన్ అనేది ఒక మైండ్లో పడితే చెడలు వాటలు రావు ఇద్దాం అనుకున్న వాళ్ళకి. They don't go for drugs, they don't go for smoking, they don't take alcohol. They know the importance of maintaining their organs. So that is one way good if somebody is thinking of organ donation. అయితే హార్ట్లో బ్లాకేజెస్ 20%, 30% ఇలా పర్సంటేజెస్ చెప్తూ ఉంటారు కదా సార్, ఇది సైలెంట్ కండిషన్ బ్లాకేజ్ అనేది మనం తెలుసుకోవచ్చు. 100% సైలెంట్, చాలా 100 కాకపోయినా 90% దే ఆర్ సైలెంట్. అవి పూడిక స్లోగా పెరుగుతూ వస్తుంది. పూడిక అనేది స్లోగా పెరుగుతూ వస్తుంది. అంటే మీరు గోదావరిలో ఒక రాయి పడింది, పెద్ద బండరాయి. అలా బండరాయి రోజుకి ఒక 20-30 బండరాళ్ళు వేస్తున్నారు. ఎప్పటికి మూసుకుంటుంది అది? అడ్డు రాదు కదా, తెలియదు. అలా ఒక రోజున మొత్తం మూసుకునే పరిస్థితి రావచ్చు. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దట్. స్లోగా ప్లాక్ అంటాం అది, ఆ రాయి అన్నాను చూడండి, ప్లాక్. ఈ ప్లాక్ కీప్స్ గ్రోయింగ్ స్లోలీ ఓవర్ డెకేడ్. సో అందుకనే స్లోగా పెరిగినప్పుడు లక్షణాలు ఉంటాయి. అది క్రిటికాలిటీకి వచ్చాక కూడా ఉండవు. కొంతమంది క్రిటికల్ బ్లాక్స్ వేసుకొని తిరుమల కొండ ఎక్కిన వాళ్ళు ఉంటారు, మ్యారథాన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ద మెజర్ ఆఫ్ డిసీజ్. చాలామంది నేను ట్రెడ్మిల్ టెస్ట్ రాస్తే మొన్నే మేము తిరుమల కొండ ఎక్కి వచ్చామంటారు. అది కాదు, ఆ టెస్ట్ వేరు ఈ టెస్ట్ వేరు అని చాలా చెప్పాల్సి వస్తుంది. సో బికాజ్ ఇట్ ఈస్ సైలెంట్, లాట్ ఆఫ్ టైమ్స్ ఇట్ ఈస్ సైలెంట్. సో ఇది పికప్ చేయడానికి నీ స్కిల్స్ ఉండాలి. అండ్ అన్ని బ్లాక్స్ మనకి ఇబ్బంది కలిగించవు. బ్లాక్ ఉన్నంత మాత్రాన ఓపెన్ చేయాలని కూడా రూల్ లేదు. కొన్ని బ్లాక్స్ మనకి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని సిటిఓలు అంటారు. 100% మూసుకుపోయి సంవత్సరాలు గడిచిపోయి దానికి పాయలు వచ్చి ఏమాత్రం ఏం ఇబ్బంది లేని వాళ్ళకి అసలు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కొన్నిటికి, అన్నిటికి కాదు, కొన్నిటికి. వీటిల్లో కొంతమంది పర్సంటేజ్ ఆఫ్ పీపుల్నే మనం పికప్ చేయాల్సిన వాళ్ళు ఉంటారు, అవసరం పడ్డవాళ్ళు. అలా కొన్ని బ్లాకులు చిన్న చిన్న పాయల్లో ఉంటాయి, వాటికి కూడా ఏం చేయాల్సిన అవసరం ఉండదు. కొన్ని బ్లాకులు మేజర్ నాళాలో ఉంటుంది, అన్నీ ఉంటాయి, చేయగలవు, అన్నీ కానీ ఉపయోగపడవు. అంటే దెబ్బతినిపోయిన గుండెకి అవి చేయటం దండగా. సో ఇట్ ఈస్ నాట్ లైక్ మ్యాథమెటిక్స్. యూ హ్యావ్ టు పుట్ యువర్ బ్రెయిన్ ఇన్ ఎంటైరిటీ అండ్ కమిట్మెంట్ అన్నీ ఇచ్చి, కామన్ సెన్స్ ఉపయోగించి, పేషెంట్తో డిస్కస్ చేసి, అటెండెంట్స్తో డిస్కస్ చేసి, సైన్స్ అప్లై చేసి, నీ కామన్ సెన్స్ అప్లై చేసి, యూ హ్యావ్ టు గివ్ ఏ ప్రాపర్ అడ్వైస్ టు ద పర్సన్. సో పుట్టుకతోనే కొంతమంది గుండె జబ్బులతో పుడుతూ ఉంటారు కదా సార్, దానికి రీజన్స్ ఏంటి? ఎక్కడైనా పేరెంట్స్ కానీ, హెరిడిటరీ కానీ, లేకపోతే వీళ్ళకున్న అలవాట్లు కానీ ఏమైనా అవి రిస్క్ ఫ్యాక్టర్స్గా మారుతున్నాయా పుట్టిన పిల్లలకి రావటం అనేది కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంట. దీంట్లో మెజారిటీ ఆఫ్ టైమ్స్, అంటే ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఐ థింక్ 1 in 18,000 లైవ్ బర్త్స్లో ఉంటుంది. అంటే 1000 మంది పుడితే 8 మందిలో జబ్బు ఉంటుంది. అది ఎక్కువ వచ్చు, తక్కువ వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న రంధ్రం, స్మాల్ ఏఎస్డి అంటాం, అది చచ్చే వరకు ఏం చేయదు. అంటే నువ్వు 80 ఏళ్ళు బతుకుతావు, ఏముండదు, పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో అది యాక్చువల్గా సిగ్నిఫికెంట్ డిసీజ్ కాదు, బట్ కంజెనిటల్ హార్ట్ డిసీజ్. అలా తీవ్రత తక్కువ నుంచి ఎక్కువ వరకు ఉండొచ్చు. అయితే ఇది మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఆ బాబు చేసిన తప్పు లేదు, పుట్టిన ఆ చైల్డ్ చేసిన తప్పు లేదు, మదర్ చేసిన తప్పు లేదు. అతి తక్కువ మందిలో కారణం ఉంటుంది. ఆ కారణాలు ఆల్కహాల్, మదర్ టేకింగ్ కన్జ్యూమింగ్ ఆల్కహాల్ ఇన్ ఏ ప్రైమ్ పీరియడ్, ఎస్పెషల్లీ సెకండ్ ట్రైమిస్టర్, ఆర్గానోజెనిసిస్, ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్ అంటే ఆర్గానోజెనిసిస్ అంటాం. ఆర్గాన్స్ ఏర్పడే టైంలో మీరు ఆల్కహాల్ తీసుకోవడం, మదర్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కొంతమందిలో రంధ్రాలు ఏర్పడతాయి, అందరికి కాదు, కొంతమందిలో. సిమిలర్గా స్మోకింగ్ అండ్ ఇన్ఫెక్షన్స్, రుబెల్లా లాంటి ఇన్ఫెక్షన్, చికెన్ పాక్స్ లాంటి ఇన్ఫెక్షన్, కొన్ని ఇన్ఫెక్షన్స్, కొన్ని వైరస్లు ట్రావెల్ చేసి పుట్టే చైల్డ్కి కూడా ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇలా కొన్నిటికి కారణాలు ఉంటాయి, కొన్నిటికి కారణాలు ఉండవు. కొన్ని డ్రగ్స్, ఫినైటోయిన్, ఎపిలెప్సీ డ్రగ్స్ ఉంటాయి, కొన్ని తీసేయాలి, ఆ డ్రగ్స్ని మార్చాలి. వీళ్ళు తెలియక అవి వాడుకుంటూ అవి ఇక్కడే జరుగుతాయిలేండి, ఎక్కడ జరగవు. ఎందుకంటే ఇక్కడ డాక్టర్ని సంప్రదించకుండా తీసుకోవడం ఉంటుంది కాబట్టి. ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉండదని చెప్పానుగా. సో అవి ఇలాంటివి చూస్తాం మేము ఇక్కడ. సో ఇవన్నీ కూడా
పాసిబిలిటీస్ అండి. ఇప్పుడు ఈ హార్ట్ అటాక్ ఒక 10 మినిట్స్ ముందు మనకు తెలిసే అవకాశం ఉందా? గుండెపోటు వచ్చినప్పుడు 10 తెలిస్తే ఏం చెయ్యాలి? 10 మినిట్స్ కాదండి, అప్పుడు 10 ఏళ్ళ ముందు కూడా తెలుస్తుంది. 10 ఇయర్స్ ముందు కూడా తెలుస్తుందా? అంటే ఏంటి గుండె పోటు అని కాదు, గుండె బాధ ఉంటుంది, తోసి పుచ్చేస్తారు. ఓకే. మా దగ్గరికి చాలామంది వస్తారు, పేషెంట్ని తీసుకొచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోతారు. పక్కన కూర్చున్నప్పుడు నేను వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇదేంటి నాకు ఎప్పుడు చెప్పలేదే అంటాడు. ఎందుకంటే ఇప్పుడు మీకు చేయి కాలు పడిపోయింది, మూతి వంకర పోయింది, మీకు కనిపిస్తుంటుంది. అడిగితే ఎప్పటి నుంచి ఉందంటే చెప్తాడు. లేకపోతే ఫ్రాక్చర్ అయింది, లేకపోతే ఏలి కట్ అయిపోయింది, కనిపిస్తూ ఉంటుంది. గుండె విషయంలో మీకు ఏం కనిపిస్తుంది? సో పేషెంటే చెప్పాలి, హీ హ్యాస్ టు ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్. సో ఈ ఎక్స్ప్రెషన్ ఈజ్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ బికాస్ ఆఫ్ డెనయల్, బికాస్ ఆఫ్ ఇగ్నరెన్స్. ఈ 2 పాయింట్స్ మీద అది నొక్కివేయబడుతుంది. అంటే సిమ్టమ్స్ క్యాన్ బి ఎనీథింగ్, అంటే ఎనీథింగ్ విచ్ కెన్ రేంజ్ ఫ్రమ్ చెస్ట్ అనీజినెస్, విచ్ ఇస్ మోస్ట్ కామన్ మేము చూసేది. చెస్ట్ అనీజినెస్ అనే వర్డ్ వాడాలి. అంటే ఛాతిలో బాధ, అంటే అది నొప్పి అవ్వక్కర్లే, అంటే ఇప్పుడు ఎందుకంటే చాలా మందికి మీకు ఛాతిలో బాధ ఉందా అంటే లేదంటాడు. అంత అయ్యాక సార్ ఇక్కడ పిండుతున్నట్టు అవుతుంది, బరువుగా ఉంది, మరి ఇందాక చెప్పలేదంటే అది నొప్పి కాదు కదా అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం నొప్పి అయితేనే అది గుండెది, నొప్పి కాకపోతే కాదు అని వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఒకటి. రెండో ఏంటంటే చాలామంది ఇది నాకు ఉండకపోతే మంచిదనే ఉంటుంది. ఎవరికైనా నేను జబ్బు మనిషి అని ఎందుకు ఉండాలి? సో అది కాదు అని చెప్పుకోవడమే బెటర్. ఇప్పుడు ఇది మూతి వంకరపోతే కనిపిస్తే చచ్చినట్టు చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది చెప్పాల్సిన అవసరం లేదు కదా. కొంతమందికి ఎలా ఉంటుందంటే అది ఎప్పుడు ఉండదు, ఆ బాధ కొన్ని సమయాల్లోనే ఉంటుంది. ఒక ఎఫర్ట్తో రావచ్చు, ఒక పరిస్థితుల వల్ల రావచ్చు, కొన్ని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లోనే అది చూపిస్తుంది, ఆ తర్వాత ఉండదు. సో వాళ్ళు ఏమని అనుకుంటారు, నాకు మిగతా అంతా బాగానే ఉంది, అప్పుడే వస్తుంది కదా అని అది అవాయిడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మాకు ఎలా అంటే వాళ్ళు రోజు తిని 10 నిమిషాలు వాక్ చేస్తే బాధ కలుగుద్ది. వాళ్ళు ఏం చేస్తారు, తిన్నాక మానేస్తారు. తిని నడవట్లేదు, మామూలుగా నడిస్తే రావట్లేదు కదా అంటాడు. మరి బాగానే ఉంది కదా అంటే నేను ఎప్పుడు అదే అడుగుతాను, ఇది మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి రాలేదుగా, మీకే వచ్చింది కదా, దెన్ యూ షుడ్ గివ్ ఎన్ అలర్ట్. కరెక్ట్. సో ఇది ప్రాబ్లం. సో ఇలాంటిది కొంతమందికి 10 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి కూడా ఉంటుంది. దే డోంట్ కమ్ అవుట్ విత్ ఇట్. సో కొంతమందికి ప్యానిక్ అటాక్స్ వస్తూ ఉంటాయి, గుండె గాబరా పడుతుంటుంది, ఇవన్నీ కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ లీడ్ అవుతుంటాయి ఫ్యూచర్లో. ప్యానిక్ అటాక్స్ అనేవి భయభ్రాంతులయ్యి ఆందోళనతో చాలామందికి ఇటువంటి మన పోడ్కాస్ట్లు చూసవచ్చు, సినిమాలు చూసవచ్చు. కొన్ని సినిమాల్లో అందుకే నేను ఎప్పుడు సినిమాలో సెన్సార్ ఉండాలనేది ఫస్ట్ నాకు పెద్ద ఏముంటి అనుకునేవాడిని. కానీ హారర్ కానీ వైలెన్స్, కొంతమంది చాలా సెన్సిటివ్ ఉంటారు. ఇట్ హిట్స్ దెమ్ అట్ ఏ రాంగ్ ప్లేస్ అండ్ లైఫ్ టైం వాళ్ళు పేషెంట్ అయిపోతారు. పేషెంట్ ఎలాగా, జబ్బు లేకుండా, జబ్బు ఉన్న వాళ్ళకి నేను ఏమైనా చేయొచ్చు, జబ్బు అంటే నేను మానసిక జబ్బు తయారవుతుంది, జబ్బు ఉందేమో అని తయారవుతుంది. వాళ్ళలో భయభ్రాంతులు, ఈ ప్యానిక్ అటాక్స్ రావటం, గుండెదేమో అన్న భయం రావటం, వాళ్ళు చనిపోతారనే భయం రావటం, ఫియర్ రావటం జరుగుతుంది. సో అనేక సందర్భాలు ఉంటాయి దానికి. వన్ ఆఫ్ ద థింగ్స్ మీడియా ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, లేకపోతే నేను చెప్పిన హారర్ మూవీస్ అవ్వచ్చు, అండ్ ఇంట్లో స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్స్ అవ్వచ్చు, ఫినాన్షియల్ స్ట్రెస్ కావచ్చు, అండ్ ఫినాన్షియల్ స్ట్రెస్ అవ్వచ్చు, ఫ్యామిలీ స్ట్రెస్ అవ్వచ్చు, జాబ్ స్ట్రెస్ అవ్వచ్చు, సుపీరియర్ స్ట్రెస్ అవ్వచ్చు, ఇంకా లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇవన్నీ కూడా ప్యానిక్ అటాక్స్కి గురి చేస్తాయి. అయితే ఈ ప్యానిక్ అటాక్స్ వచ్చిన వాళ్ళు చాలామంది గుండె ప్రాబ్లం ఉందనుకొని వాళ్ళు నిర్ణయం చేసేసుకొని డాక్టర్ల దగ్గర తిరుగుతూ ఉండి ఫైల్ పెరిగిపోతూ ఉంటుంది. ఫైల్ ఇంత అవుతుంది కానీ వాళ్ళ జబ్బు తగ్గదు. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు సైకాట్రిస్ట్ని కలవరు, సైకాలజిస్ట్ని కలవరు, లేదా అట్లీస్ట్ మానసికంగా వాళ్ళని సపోర్ట్ చేసే డాక్టర్ని కూడా కలవరు. ఆల్ ఫిజిషియన్స్ అంటే కార్డియాలజిస్ట్లు అవ్వచ్చు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్లు అవ్వచ్చు, అందరూ దే ఆర్ ట్రైన్డ్ ఫర్ అట్లీస్ట్ 15 days to 1 month in psychiatry, in housemanship and in medical training. కౌన్సిల్ చేయాలిగా పేషెంట్స్ చాలా డల్ స్టేజ్లో వస్తుంది. సో ఇలాంటి పరిస్థితులు మీరు అన్న ప్యానిక్ అటాక్స్ వాళ్ళకి మనం హెల్ప్ చేయాల్సిన పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. అంటే జబ్బు లేకుండా జబ్బు ఉంది అనుకోవటం. అయితే వీళ్ళల్లో ప్యానిక్ అటాక్స్ వచ్చి ఎవెన్చువల్గా హార్ట్ డిసీజ్ డెవలప్ అవుతుందా అనే స్టడీస్ ఉన్నాయి. అలా నేను చూశాను నా దగ్గరే. ఇప్పుడు నేను 22 years ఆఫ్ ప్రాక్టీస్. ఈ 22 years ఆఫ్ ప్రాక్టీస్లో ఐ హ్యావ్ సీన్ సమ్ పీపుల్ డెవలపింగ్ లైక్ దిస్, బట్ ఎక్స్ట్రీమ్లీ లెస్ నెంబర్. అంటే నేను 2007-8లో ప్యానిక్ అటాక్స్తో వచ్చిన వాళ్ళని తీసుకున్నట్టయితే ఈ రోజున నేను వాళ్ళకి యాంజియోప్లాస్టీ కానీ, స్టెంటింగ్ కానీ, బైపాస్ సర్జరీ కానీ అయిన సందర్భాలు మీరు తీసుకున్నట్టయితే 1 in
10,000 ఉంటుంది. చాలా తక్కువ. తక్కువ 1 in 10,000 కాదు కానీ 1 in 1,000 to 10,000 అలా ఉంటుంది, 1,000 to 10,000 మధ్యలో. సో లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్కి అది ఉంటుంది. అది ఈ ప్యానిక్ అటాక్సే కారణం అని నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళలో కొంతమందికి డయాబెటీస్ డెవలప్ అయింది, కొంతమందికి హైపర్ టెన్షన్ డెవలప్ అయింది, కొంతమంది స్మోకర్స్గా మారారు, అట్లా ఆ మార్పులు కూడా ఉన్నాయి. సో వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా కంట్రిబ్యూటింగ్ ఉంటాయి. సో ఇది చాలా సిల్లీ క్వశ్చన్. ఇప్పుడు చాలామంది టైట్ క్లోత్స్ వేసుకుంటూ ఉంటారు అండ్ ఫ్యాషన్ అంటూ ఉంటారు, దానివల్ల గుండె పట్టేసినట్టుంది అంటారు. అలా ఎప్పుడు వేసుకుంటూ ఉంటే రెగ్యులర్గా ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఈ సిల్లీ అవకాశాలు క్వశ్చన్ ఏం కాదండి, క్వశ్చన్ ఈజ్ గుడ్ క్వశ్చన్ బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ డౌట్స్ అండ్ దే ఆర్ జెన్యున్ డౌట్స్. సో ఇటువంటిది అయితే ఏం లేదండి. అంటే కాకపోతే ఆల్రెడీ గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సఫికేషన్ ఉంటుంది. ఓకే. ఇన్ఫ్యాక్ట్ లాట్ ఆఫ్ విమెన్ కమ్ టు అస్ హూ హ్యావ్ హార్ట్ డిసీజ్ సేయింగ్ దట్ తట్టుకోలేక నేను జాకెట్ టుక్స్ లూజ్ చేశానండి లోపల అంటారు. అంటే తట్టుకోలేక సఫకేటింగ్ ఫీల్ అనిపించి అవుతూ ఉంటారు. సో అలా చేయాల్సి వస్తుందండి అని చెప్తారు మాకు. సో అంత టఫ్గా ఉంటుంది. ఓకే. సో ఇట్ ఈస్ ఎ సిమ్టమ్ ఇన్ పీపుల్ హూ హ్యావ్ హార్ట్ డిసీజ్ ఆల్రెడీ. వాళ్ళలో టైట్ క్లోతింగ్ ఆల్వేస్ డజంట్ హెల్ప్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ కెన్ ఇంక్రీజ్ దేర్ ట్రబుల్, అంతేగాని హార్ట్ అటాక్ రాదు. ఓకే. ట్రబుల్ పెరుగుద్ది అంతే. పెరుగుతుంది. ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఏమైనా పెరిగే అవకాశాలు ఉంటాయి, లేకపోతే వాళ్ళు ఫీల్ అయ్యేది ఎక్కువ గాబరా పడుతూ ఫీల్ ఉంటారు. అవుతారు, సఫర్ అవుతారు. స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు కూడా ఒబేస్ పీపుల్ కానీ సన్నగా ఉన్న వాళ్ళు కూడా ఆయాస్ పడిపోతూ ఉంటారు సార్. ఒక 2-3 స్టేర్స్ ఎక్కగానే దానికి మనం కోరిలేట్ చేసుకోవచ్చా, హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఉంది అన్న డౌట్ ఏమైనా వ్యక్తం వస్తుంటుందా? యా, గుడ్ క్వశ్చన్ అగైన్. ఇదేంటంటేనండి, ఇది వన్ ఆఫ్ ద కామన్ సిమ్టమ్స్ ఫర్ హార్ట్ డిసీజ్. మీరు అన్న హార్ట్ అటాక్ వచ్చే ముందు కొంతమందికి 10-15 రోజులు ఇది ఇలా ఉంటుంది. మెట్లెక్కినప్పుడు ఆయాసం, సఫకేషన్, విపరీతమైన సఫకేషను, గాలందనంటు ఫీలింగ్, ఇవన్నీ కూడా ఉంటుంది. కానీ అలా ఉన్న ప్రతి వాడికి గుండెపోటు వస్తుందని కాదు, వీళ్ళలో అగైన్ పర్సంటేజెస్ ఉంటాయి. కానీ ఇది వన్ ఆఫ్ ద కామన్ సిమ్టమ్స్ ఒక 15-20 days బిఫోర్ ద హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ రాబోయే ముందు ఇటువంటి లక్షణాలు చాలామందికి వస్తాయి. ఇలా ఉన్న వాళ్ళు అప్రమత్తం అవ్వాలి, వాళ్ళు డాక్టర్ని సంప్రదించాలి, వైద్యుని సంప్రదించాలి. దిస్ ఇస్ యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్ ఫర్ పీపుల్ హూ ఆర్ వాచింగ్. సో బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళకి కూడా కార్డియాక్ అరెస్ట్లు అవుతున్నాయి. వాళ్ళు ఏంటి, ఫుడ్ ఇంటేకా? కొన్ని అతి తక్కువ మందిలో ఫుడ్ ఇంటేక్కి మీరు వచ్చినట్టయితే నేను చూసింది అలాంటి పరిస్థితులు ఎప్పుడు వచ్చాయంటే, ఒక టైంలో, నేను పేరు చెప్పను, చాలా ఫేమస్ డైట్ ఉంది ఒకటి. ఆ డైట్ ఒక టైంలో, కోవిడ్ టైంలో నేను చూసింది, ఆ డైట్ పిచ్చిగా జనాలు చేసి హై లిక్విడ్ ప్రోటీన్ డైట్ అంటాం. సో బరువు తగ్గటానికి ఉన్నట్టుండి 1 నెలలోనే 8 kgs 10 kgs తగ్గిపోవాలనే ప్రయత్నం చేసి, అటువంటి డైట్లో అన్యూజువల్ డైట్, అంటే నీకు ప్యాలటబుల్ కూడా కాదు, అంటే మీ బాడీ అలౌ చేయని డైట్ కూడా కష్టపడి తీసుకునే, అలా వాంతులయ్యి అలా కూడా జరిగి, వీళ్ళలో బాడీలో పొటాషియం సోడియం మార్పులు చెంది ఎసిడోసిస్ అంటాం, చెడు పదార్థాలు చేరి గుండెలో ఎరిథ్మియా వచ్చి, అంటే VTVF అంటాం, గుండె కొట్టి ఆగిపోతుంది. ఇటువంటి అన్యూజువల్ డైట్స్, అన్పాలటబుల్ డైట్స్, నాన్ సైంటిఫిక్ డైట్స్, సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ లేని డైట్స్ చేయకూడదు. మీరు సింపుల్ అండి, నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రిస్క్ తీసుకోవడం, రిస్క్ తీసుకోకపోవడం ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళి మన దగ్గర రోడ్స్ మీరు చూసినట్టయితే, ట్రాఫిక్ కానీ, వెస్టర్న్ కంట్రీలో ఒక్కళ్ళు కూడా సిగ్నల్ అంటే దాటితే, అధిగమిస్తే చాలా పెద్ద తప్పు అవుద్ది. అండ్ ట్రాఫిక్లో ఎదురుకొస్తే అసలు అదిగా జస్ట్ బిగ్గెస్ట్ క్రైమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రూల్స్ క్రాస్ చేయరు. ఎందుకు? ఎన్ఫోర్స్మెంట్, లా ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ సో స్ట్రిక్ట్, యూ విల్ బి పనిష్డ్ సో మచ్ దట్ యూ కాంట్ రిపీట్ ఇట్. ఒకసారి చేసినప్పుడు రెండోసారి చేయడు లైఫ్లో. ఎందుకు? అది రిస్క్ తీసుకోరు వాళ్ళు 1 in 10,000 రిస్క్ కూడా తీసుకోరు. అది ఇప్పుడు మనలాగే ఉన్నా కూడా పెద్ద యాక్సిడెంట్ల రేట్ తీసుకుంటే, యాక్సిడెంట్లు అయితే కానీ ప్రాణాలు పోయే యాక్సిడెంట్లు తక్కువే మన రద్దీలో. కానీ ఆ 1 in 100 యాక్సిడెంట్లో ప్రమాదాలు జరిగి మనుషులు పోతున్నారు, అక్కడ అది తక్కువ ఉంటుంది సంఖ్య తీసుకుంటే, ప్రాబబిలిటీ. సో దీన్నే రిస్క్ టేకింగ్ అంటాం. సో ఈ రిస్క్ అనేది, క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనేది మనము తీసుకోకూడదు అనుకున్నప్పుడు, మన జీవనశైలి కానీ, మన ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలు తీసుకోవటం కానీ, ఇవన్నీ ఒక పద్ధతిగా ఉండాలి. అంటే స్మాలెస్ట్ రిస్క్ కూడా లైఫ్లో తీసుకోకూడదు అన్నప్పుడు, మన డైట్ కానీ, మన ఈ డ్రగ్స్ కానీ, మన నికోటిన్ కానీ, ఎనీథింగ్ మనం తీసుకోకూడదు. అంటే అది 1 in 100 1 in 1000 రిస్క్ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ బాగున్నారు, వాళ్ళంతా బాగా చేస్తున్నారు, బాగానే ఉన్నారు కదా. ఇప్పుడు కొంతమంది నన్ను అడుగుతారు, మా నాన్నగారు 20 ఏళ్ళ వయసు అప్పటి నుంచి తాగుతున్నారు సిగరెట్, ఇప్పుడు 70 ఏళ్ళు బాగున్నారు అంటారు. యూ వాంట్ టు టేక్ రిస్క్, యూ కెన్ టేక్ రిస్క్, బట్ డూ యూ వాంట్ టు టేక్ దట్ రిస్క్?
యూ కెన్ లివ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాఫిక్, యూ కెన్ లివ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ట్రాఫిక్. బట్ అవకాశం ఎక్కడ, ఏదైనా జరిగే అవకాశం ఎక్కడ ఉంటుంది అనేది నువ్వు చూసుకోవాలి. సో సిమిలర్గా రిస్క్ టేకింగ్ అనేది ఈజ్ నాట్ గుడ్. సో ఫైనలీ హార్ట్ హెల్దీగా ఉండాలి అంటే ఏమైనా ఒక 3 గుడ్ థింగ్స్ చెప్పగలరు? బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఎస్పెషలీ స్మోకింగ్, ఎనీ కైండ్ ఆఫ్ టొబాకో, అన్ని రకాల టొబాకోస్ ఆర్ నాట్ రికమెండెడ్. అండ్ డ్రగ్స్, ఈ 2 ఫస్ట్ తీసేయాలి. నెక్స్ట్ థింగ్ హెల్తీ ఫుడ్ తీసుకోవటం. ఇందాకే మనం మాట్లాడుకున్నాం, లో కార్బ్, గుడ్ ప్రోటీన్, లో ఫ్యాట్, అండ్ ఆఫ్ కోర్స్ లిటిల్ లెస్ సాల్ట్. దిస్ అండ్ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్, అన్ప్రాసెస్డ్ ఫుడ్స్. అండ్ పొట్ట చుట్టూ లావు ఉండకుండా ప్రయత్నం చేయటం, బెల్లీ ఫ్యాట్ లేకుండా చూడటం, ఫిజికల్ యాక్టివిటీ, ఇన్యాక్టివిటీ, ఇది అన్ని పక్కకు పెడితే ఫిజికల్ ఇన్యాక్టివిటీ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఫిజికల్లీ యాక్టివ్ ఉండటం, ఇవన్నీ పక్కకు పెడితే మధుమేహము, రక్తపోటు, ఈ రెండు రాకుండా ప్రయత్నం చేయడానికి ఇందాక ఇవన్నీ చేస్తే అప్పుడప్పుడు రావు, వచ్చే ఉంటే పోస్ట్ పోన్ అవుతాయి. వస్తే కనిపెట్టి వాటిని అదుపులో పెట్టుకోవటం. ఈ రోజు నాకేం కాలేదు అనేది మైండ్లో పెట్టుకోవద్దు. ఇప్పుడు నాకేమైంది అనుకుంటారు కొంతమంది, ఏమో ఓవర్ రియాక్ట్ అవుతుంటారు, నన్ను ఏం చేస్తాయని. 2 రకాల వాళ్ళు ఉన్నారు. దే షుడ్ బీ ఇన్ బ్యాలెన్స్. సో ఇవన్నీ, అండ్ గుడ్ మ్యూజిక్, అండ్ లుక్ ఎట్ యువర్ హాబీస్ అండ్ స్టే హ్యాపీ, స్ట్రెస్ ఫ్రీ. సో ఇవన్నీ దే హెల్ప్ యూ టు ఓవర్కమ్ హార్ట్ ఎయిల్మెంట్స్. ఫస్ట్ థింగ్ హార్ట్ డిసీజ్ రాకుండా ప్రయత్నం, వస్తే వాటిని తట్టుకునే ప్రయత్నం, టైంకి వెళ్ళి డాక్టర్ని సంప్రదించడం, ఆ పైన దేవుడి మీద భారం. చివరిగా ఒక ప్రశ్న సార్, ఒబేస్గా ఉన్న వాళ్ళకంటే లావుగా ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నేను సన్నగా ఉన్నాను, నాకు ఫిజికల్ యాక్టివిటీ అక్కర్లేదు, నాకేం గుండెపోటు రాదు అనుకునే వాళ్ళకి కూడా వస్తుందా? రావచ్చు. ఫిజికల్ ఇన్యాక్టివిటీస్ నేను చెప్పినట్టుగా ఒబెసిటీకి సంబంధం లేకుండా రిస్క్ ఫ్యాక్టర్. ఓకే, సన్నగా ఉన్న వాళ్ళకి కూడా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి ఫిజికల్గా ఇన్యాక్టివ్గా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్.